దేశ జనాభాయే దేశానికి ఆస్తి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి మాట. తిరుపతిలో జరిగినటువంటి విజ్ఞాన సంస్థ వారు నిర్వహించిన విజ్ఞాన సభలో ఆయన మాట్లాడారు. సరే, దేశానికి జనాభాయే ఆస్తి. మరి జనాభాని పెంచేది ఎట్లా? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు 90ల్లో. మరి 90ల్లో పిల్లలు పుడితే 2025 ఇది 25 to 35 ఇయర్స్ ఉన్నటువంటి యూత్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగేటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళని లేకుండా చేశారు. అంటే ప్రభుత్వాలు పిల్లల్ని కనొద్దు అని ప్రచారం చేయడం వల్ల అది దేశానికే నష్టం. పైగా హిందువులకి ప్రత్యేకమైనటువంటి రూల్స్ పెట్టి చట్టాలు తీసుకొచ్చి హిందువుల సంఖ్య పెరగకూడదు, కంట్రోల్ చేయాలనే దురుద్దేశంతో మొదలైనటువంటి కొన్ని సంస్కరణలు అవి హిందువులకు మాత్రమే వర్తించేలాగా చేశారు. అందువల్ల హిందూ జనాభా కొంతవరకు తగ్గిపోయింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే కొంతవరకు యువత ఎక్కువ ఉన్న దేశం మనదే. ఇప్పుడు జపాన్, చైనా, థాయిలాండ్ లాగా పరిస్థితి రాకూడదు మనకి. వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. అంటే త్వరలో వాళ్ళంతా ఎక్స్పైర్ అయిపోతారు. ఎక్స్పైర్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్ ఏది? నెక్స్ట్ జనరేషన్ లేకపోతే ఆ దేశానికి మనుగడేది? ఆ దేశం పేరు ప్రపంచ పటంలో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఉద్యోగాలు సాధించాలన్నా యువతే, వ్యాపారాలు చేయాలన్నా యువతే, చదువుకోవాలన్నా యువతే, ఆర్మీలో ఉండి దేశానికి అండగా నిలబడాలన్నా యువతే. మరి ఒక దేశ ప్రగతిని కాపాడడంలో, ఒక దేశ ఆర్థికాభివృద్ధిని కాపాడడంలో, దేశ రాజకీయ వ్యవస్థను నిలబెట్టడంలో యువత పాత్ర అంత ఉన్నప్పుడు ఆ దేశంలో యువత అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు 90ల్లో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ 35, ఇంకో 10 ఏళ్ళు అయితే వాళ్ళు కూడా ఏజ్డ్ పీపుల్ అయిపోతారు. మరి 10 ఏళ్ళు అంటే 2035లో యంగ్స్టర్స్ కావాలి కదా. యంగ్స్టర్స్ కావాలంటే ఏం చేయాలి? 1990లో కుటుంబ నియంత్రణ చేశారు. 2000 సంవత్సరంలో అయినా సరే దాన్ని విస్మరించాలి. పిల్లల్ని కనమని ప్రచారం చేయాలి. లేదంటే 2010లో అయినా ప్రచారం చేయాలి. 2010లో ప్రచారం చేస్తే 2030 నాటికి యువత ఉంటారు. 2020లో అయినా ప్రచారం చేయాలి. చేయలేదు. 2024కి ఆ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ 24 నుంచి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిచిన దగ్గర నుంచి పిల్లల్ని కనండి, యూత్ని పెంచండి, జనాభాని పెంచండి అనేటువంటి నినాదాలను తీసుకొస్తున్నారు. ఒకప్పుడు జనం వద్దు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే ఈరోజు పిల్లల్ని కనండి అని చెప్తారు. ఒకప్పుడు పిల్లల్ని కనొద్దు, ఎక్కువ మంది అవ్వద్దు, దేశానికి భారం అవ్వద్దు అని చెప్పిన ఆయనే ఈరోజు ఈ మాట మాట్లాడారంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితిని ఆయన అంచనా వేయగలిగారు. అంటే ఆయన కదా, ఆయన టీము ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కుర్రవాళ్ళు ఎంతమంది ఉన్నారు, శిశువులు ఎంతమంది ఉన్నారు, నడిగారు వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, శ్మశానానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా అంచనా వేసుకోగలిగారు. కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేయగలుగుతున్నారు. నిజంగా ఆయన చెప్పినట్టు ఒక దేశ జనాభా గనక తగ్గితే, మళ్ళీ రీప్రొడక్షన్ అనేది జరగకపోతే, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. రీప్రొడక్షన్ ఆగిపోయి పోయేవాళ్ళు పోయారనుకోండి, నెక్స్ట్ ఆ దేశంలో జనాభా ఉండరు. జనం ఉండకపోతే, ప్రజలు ఉండకపోతే అది దేశమే కాదు, ఎడారి అయిపోతుంది. మన ఇంట్లో అయినా మనం ఒక ఇల్లు ఉంది మనకి, మనం బాగా హంగులు ఆర్భాటాలతో కట్టుకున్నాం, అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుకున్నాం. మనం మాత్రం ఉన్నాం, మనకు ఒక 50-60 సంవత్సరాలు వచ్చినాయి, భార్యాభర్త ఉన్నారు, వాళ్ళ జనరేషన్ అట్లే ఉండిపోయింది, పిల్లలు లేరు వాళ్ళకి, అట్లా ఇళ్ళలో ఉండిపోయారు, వాళ్ళిద్దరు చనిపోయారు. తర్వాత ఇల్లు పాడుపడిపోద్ది తప్ప ఉండదు కదా. అమ్ముకుంటారు అంటారు, అమ్ముకుంటే అది వేరే వాళ్ళ ఇల్లు అయిపోతుంది. అట్లే దేశం కూడా అంతే, వేరే వాళ్ళ దేశం అయిపోతుంది. వేరే వాళ్ళు అలా మొక్క ఆక్రమించుకుంటారు. ఒకప్పుడు అఖండ భారతదేశం ఉండేది, ఇప్పుడు లేదు. తర్వాత ఇది కూడా ఉండకపోవచ్చు. ప్రజలు జనాభా గనక లేకపోతే, జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ముగ్గురు హద్దు, ఇట్లాంటి విషయాలన్నీ బ్రెయిన్లను తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలమైనటువంటి దేశాన్ని, దేశ ప్రగతిని, దేశ ఆర్థిక వ్యవస్థని నిర్మించాలి అంటే అది దేశ జనాభా వల్లనే అవుతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులంతా భారతదేశంలో పుట్టిన వాళ్ళే. ప్రపంచానికి జ్ఞానం నేర్పించింది భారతదేశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రపంచానికి జ్ఞానం నేర్పించిన భారతదేశంలో ఎంతమంది జనాభా పుట్టి ఉంటే వాళ్ళలో నుంచి గొప్పవాళ్ళు పుట్టుంటారు. 100లో ఒకడైనా గొప్పడు అవుతాడు కదా. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆర్థిక రంగానికి కౌటిల్యుడు, ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరకుడు, వీళ్ళందరి గురించి చెప్పాడు ఆయన. వీళ్ళంతా భారతీయులే, ఇక్కడ జన్మించి ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పినటువంటి వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళు జన్మించారు అంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు ఆ కాలంలో ఒక్కొక్క తల్లి
మహాయోధురాలు, 10 మంది పిల్లలను కనేది, ఆమెకి ఓపిక ఉండేది. ఈ రోజు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఒకళ్ళిద్దరిని కనేపటికి వాళ్ళ ఓపిక అయిపోతుంది. అవి మనం తినేటువంటి తిండి, ఈ కలుషితమైనటువంటి తిండి తినడం. అలానే మన లైఫ్ టైం కూడా చాలా తక్కువ. మన జీవితకాలం ఒకప్పుడు 150 సంవత్సరాలు, అది 100 అయింది, ఇప్పుడు 70, 60కే పడిపోయింది. సగటు మనిషి మహా బతికితే 60 సంవత్సరాలు బతుకుతున్నాడు. మెజారిటీ ఆఫ్ పీపుల్ 60 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ ఎక్కువ శాతం. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ప్రగతి సాధించాలి, యువతని పెంచాలి అంటే ప్రభుత్వాలు ఈ కలుషితమైనటువంటి ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాలి. ఎక్కువగా ఈరోజు మనం ఎందులో చూసినా కలుషితమే. మనం తాగే మంచినీళ్ళతో సహా కలుషితమే. ఒకవేళ ఏదైనా మనం ఒరిజినల్గా వాడుకునేది ఉంది అంటే అది కొబ్బరి నూనె ఒకటే. కొబ్బరి నూనె ఎట్లా అంటే మనమే కొబ్బరి చిప్పలు ఎండబెట్టి దాన్ని తీసుకెళ్ళి గానుగులు ఆడిచ్చి ఆ నూనె తీసుకొచ్చి వాడుకుంటాం కాబట్టి. మిగిలిన అన్ని కలుషితమే. మన కళ్ళ ముందు కనిపించేది ఏది కూడా నిజం కాదు. అంత కలుషితంగా మార్చినటువంటి ఆహార పదార్థాల వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం మొదట జనాభా పెంచండి అని చెప్పేటప్పుడు వారి యొక్క ఆహారపు అలవాట్లను కూడా పెంచాలి. ఈ కలుషితం చేస్తున్నటువంటి వ్యవస్థలన్నింటినీ మార్చాలి, ప్రక్షాళన చేయాలి. పాల ప్యాకెట్లు మనం చూసాను, ఎక్కడో ఎవడో ఏదో 2 కెమికల్స్ కలిపితే రియాక్షన్ జరిగి పాలలాగా తయారవుతుంది. ఒకడు మసాలాలు, ఈ గరం మసాలాలు తయారు చేస్తున్నాడు, అది కూడా మోసం. ఒకడు అల్లం పేస్టులు తయారు చేస్తూ ఉన్నాడు, ఒకడు నెయ్యి. ఈ రకమైనటువంటి కలుషితాలు తయారవుతూ ఉంటే మనం తినేటువంటి చికెన్కి విపరీతమైన ఇంజక్షన్లు ఇస్తూ ఉన్నారు. చేపలు చెరువులో ఉంటున్నాయి కదా తినొచ్చు అని అనుకుంటే చేపలకి కలుషితం వేసి పెంచుతూ ఉన్నారు. ఈ కోళ్ళ వ్యర్థాలు వేసి పెంచుతూ ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న వేళ, ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఇప్పటికే చాలామంది తల్లులు గర్భాశయంలో పిల్లలు పుట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ చికెన్ తింటే 10 నుంచి 12 సంవత్సరాల వయసుకు వచ్చేస్తున్నారు ఆడపిల్లలు. రేపు భవిష్యత్తులో వాళ్ళకి గర్భాశయ సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం వీటి మీదే చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే అదే అనుకుంటూ ఉన్నా. అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవమే. దేశానికి ఆదర్శం జనాభా, దేశాన్ని నిలబెట్టేది జనాభా. ప్రజలు ఎక్కువ మంది ఉండాలి, రీప్రొడక్షన్ జరుగుతూ ఉండాలి. ముసలి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ యంగ్స్టర్స్ ఉండాలి. యంగ్స్టర్స్ లేకపోతే దేశం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావాలి కదా. మరి ఇప్పుడు మంత్రి లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి. తర్వాత ఐటీ శాఖ మంత్రిగా ఉండే యంగ్స్టర్ ఎవరు? మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఎవరు? వీటిలన్నింటికి జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ప్రధాని, ఆయన ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కదా. ఆ పుట్టినటువంటి యంగ్స్టర్స్ అంతా ఆ రేంజ్కి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఆహారపు అలవాట్లు, దేశంలో ఉన్నటువంటి కలుషిత పదార్థాలన్నింటినీ ప్రభుత్వాలు కంట్రోల్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? జనాభా పెంచడం వరకు ఓకే, కానీ పెంచాలి అంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు కూడా కొన్ని సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులకి ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వ సదుపాయాలు అందట్లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాగే హిందువులకు యాత్రలకు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి. హిందువులకి ఇద్దరికి మించి పిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వాలు సహాయం చేయాలి. ఇప్పుడు ముగ్గురుంటే ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు, ముగ్గురుంటే కొన్ని పథకాలు రావు, ఇట్లాంటివన్నీ తీసేయాలి. ముగ్గురున్నా నలుగురున్నా వాళ్ళకు కూడా అన్ని పథకాలు వర్తించేలాగా చేయాలి. అలానే దాంతోపాటు కొంతమంది ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేస్తూ 15-20 వేల లోపు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సదుపాయాలను తొలగించారు. దాని మీద కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే 15-20 వేలు, వాడు అద్దె కట్టుకుంటాడా, తింటాడా, వాడి పరిస్థితి ఏంటి, వాడి కుటుంబం ఏంటి, వాడి కుటుంబ పోషణ ఏంటి? మరి అలాంటి వ్యక్తులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సదుపాయాలు ఇవ్వడానికి అవకాశాలను వెతకాలి. లేదంటే వాళ్ళని పర్మనెంట్ చేసి ప్రభుత్వానికి డైరెక్ట్గా ప్రభుత్వంలోకి తీసుకొని అప్పుడు వాళ్ళకి పథకాలు ఆపేసినా పర్లేదు అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.